సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఈరోజు ఊరికి వెళ్తున్నాను. ఎన్ని రోజులు ఉంటాను అనేది తెలీదు. ఊర్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది వీడియో తీసి చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ బన్ను. అందరి సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు నా బ్యాచిలర్ లైఫ్లో ఇంటికి వెళ్తున్నా అంటే మెయిన్ ఎమోషన్ అమ్మ గుర్తొస్తుంది అనమాట. తెల్లారితే అమ్మని చూస్తాము, ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాము, అమ్మతో మాట్లాడతాము, ఏడిపించడం. అమ్మ ఈజ్ ద ఓన్లీ ఎమోషన్ ఫర్ మీ. ఇప్పుడు టైం 12 దాటింది. ఐ థింక్ మార్నింగ్ 5:30, 6 o'clockకి నేను రీచ్ అయిపోతాను మా ఇంటికి. అక్కడి నుంచి నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, లేదా ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ఈరోజే మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మా ఊర్లోనే జరుగుతుంది. మార్నింగ్ నా వర్క్స్ అన్ని చూసుకొని ఈవినింగ్ ఫ్యామిలీని తీసుకొని ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము. వీళ్ళు ఒకడు నా అల్లుడు, ఒకడు నా బామ్మర్ది. అండ్ డిన్నర్ స్టార్ట్ అయింది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. అక్క, అమ్మ, పిల్లలు అందరు తింటున్నారు. మా అమ్మమ్మ తను. ఈ రైడ్ కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే అమ్మని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాను. వేరే విలేజ్కి వెళ్తున్నాను. టెంపుల్లో పూజ కూడా ఉంది. ఆ పూజ ఏంటి, ఎలా జరుగుతుంది అది మొత్తం కూడా చూపిస్తాను. ఇదే అనమాట ఆ టెంపుల్, శివాలయము. నవగ్రహాలు కూడా ఉంటాయి. సో నవగ్రహాలు పూజ చేయించుకుందామని వచ్చాము అమ్మ నేను. ఆల్రెడీ వేరే వాళ్ళకి జరుగుతుంది పూజ, అది అయిపోయిన తర్వాత మనకు ఉంటుంది. ఈలోపు నేను టెంపుల్ మొత్తం 4-5 రౌండ్లు వేసేసాను. ఆ బావి చూసారా, చిన్నప్పుడు ఇళ్లలో ఉండేలాగా పాత బావి, చాలా బాగుంది. పక్కనే అరటి చెట్లు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒక తను మా చిన్నక్క. ఒక ఈవెంట్ ఉంటే పాటలు పాడడానికి వస్తుంది అనమాట. మా అమ్మ అండ్ అక్క ఇద్దరు పాటలు పాడతారు. ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయింది. మా అమ్మ ఆకలి అని స్టార్ట్ చేసింది. పక్కన చిన్న హోటల్కి తీసుకెళ్ళి సెట్ దోశ ఇప్పించాను, తింటుంది. బ్యాక్ టు ఆఫీస్. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు, ఎవడో నువ్వు? ఊరికి వెళ్ళొచ్చాను కదా, రూమ్లో ఏం వెజిటేబుల్స్ లేవు. ఈరోజు మా ఏరియాలో ట్యూస్డే మార్కెట్ అనమాట. ఆఫీస్ నుంచి వెళ్తూ కొనుక్కుందామని ఆగాను. అయిపోయి